హైపోకాండ్రియా అనే దాని గురించి వాళ్ళు మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మన వ్యూవర్స్ యొక్క వెరైటీ కేటగిరీస్ ఫ్రమ్ లర్నర్ టు యూనో స్టార్టింగ్ చేసేవాళ్ళు, అలాగే ఇందులో మహాపండితులు అందరు ఉన్నారు. సో కాబట్టి కొన్ని ఇగ్నోర్డ్ థింగ్ అనమాట హైపోకాండ్రియా అనేటువంటిది. సో ఒక్కొక్కసారి మనం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కొన్ని కేసెస్లో ఇండికేటర్ అండ్ రెమెడీ వేస్తుంటాం. కొన్ని క్రానిక్ డిసీజ్లో పర్టికులర్గా వేసినప్పుడు బాగా కేషీట్ తీసుకొని కేషీట్ అంతా డీటెయిల్గా స్టడీ చేసిన తర్వాత మందు వేస్తే కూడా, అంటే వై ట్రీట్మెంట్ మే ప్లాట్యూ ఇన్ క్రానిక్ కేసెస్ అని కొన్ని చూస్తే మనం చాలా రకాల మందులు వేస్తాం, దాంట్లో అవసరమైనటువంటి కేస్ స్టడీ చేస్తాం, రకరకాల అన్ని విన్యాసాలు చేసిన తర్వాత చూస్తే కూడా వాడికి ఎంత చేసినా సరే వాడు మళ్ళీ రెడ్ వచ్చే మొదలనేలాగా మళ్ళీ మొదలుపెట్టి సార్ అన్నీ వింటాడు, ఎలా ఉందంటే బాగుందంటే లాస్ట్లో కొంచెం అది ఇంకా ఉందండి అంటాడు. సో ఇది అర్థం కాక మనం కాస్త మంచోళ్ళు ఉంటాం సామాన్యంగా. మాస్టర్ గారు మిషన్ అంటే ఈ ఇగ్నీషియాలు అలాంటి వాళ్ళు ఉంటాం. మనం పల్స్టిల్ అవ్వడం, వాడి బాధ చూసి మనం కళ్ళు నీళ్ళు పెట్టుకొని మళ్ళీ ఇంకో మంది వేసి అవసరమైతే మాస్టర్ గారిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. కానీ అసలు వాళ్ళు రోగాన్ని హైపోకాండ్రియా అంటారు దాన్ని. రోగాన్ని ప్రేమించే ఒక శక్తి ఉందని, ఒక భక్తి ఉందని రోగం అంటే, అటువంటి భక్తులని మనకు తెలియక ఒక్కోసారి మందులు అలా మార్చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం అన్నమాట. సో ఆ కేసెస్ని జాగ్రత్తగా పట్టుకోపోతే వాడు టన్నులు తినేస్తుంటాడు, ఉపయోగం ఉండదు. సో అందుకని మాస్టర్ గారు ఈ పాయింట్ని మనం డిస్కస్ చేయాలని చెప్పినట్టు అనమాట. సో అసలు ఫస్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ హైపోకాండ్రియాక్ అనేది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంత అనాటమీ తెలిసిన వాళ్ళకి అసలు హైపోకాండ్రియా అంటే ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. నాకైతే ఉండేది చిన్నప్పుడు. హైపోకాండ్రియా అంటారు, కాసేపు పొట్ట గురించి చెప్తారు హైపోకాండ్రియా అంటే, హైపోకాండ్రియా రీజన్ అంటే. ఇటుపక్కేమో ఇటు పొట్ట అంటాడు, కాసేపు హైపోకాండ్రియా అంటేనేమో రోగజ్ఞానం అంటారు. మరి ఇదేమిటో అర్థం కాకపోయేది. ఒక్కోసారి హిపోక్రసీతో కూడా నేను కన్ఫ్యూజ్ అవుతుండేవాడిని, హిపోక్రసీ అనిపించేది. సో ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి చెప్తున్నా. అసలు హైపోకాండ్రియాక్ అనేది మనం డిస్కస్ చేసే టాపిక్ ఏమో రోగ భ్రమగ్రస్తుడు, రోగాన్ని గురించి ఆలోచించడం. కానీ హైపోకాండ్రియా అక్కడ చూడండి కనపడుతుంది, ఎర్ర కనపడుతుంది పొట్టలో. ఆ ఎర్ర కనపడే పాయింట్ కూడా ఉందా? ఆ ఎర్ర కనపడే పార్ట్ని చూసారండి, దాన్ని పొట్టలో హైపోకాండ్రియా అంటారు. థ్యాంక్ యూ. ఇది చూసారు, ఈ రెండు లెఫ్ట్ అండ్ రైట్ హైపోకాండ్రియా, దీన్ని హైపోకాండ్రియా అంటారు. మన పుస్తకాలు చదువుకున్నప్పుడు హైపోకాండ్రియాక్ రీజియన్లో పెయిన్, నొప్పి, మంట, గింట అంటే ఇదనమాట. అది మనం మాట్లాడుకున్న హైపోకాండ్రియాక్ అనేది అసలు ఎందుకు వచ్చింది ఈ పేరు అంటే, యాక్చువల్గా ఎందుకు ఈ హైపోకాండ్రియాక్ అని వచ్చింది, ఆ పొట్టకి దీనికి లింక్ అంటే, గ్రీకులోట హైపోకాండ్రియోపాస్ అని అంటే పొట్ట అని అర్థం. వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే, అప్పట్లో పొట్టలో ఎవరికైతే బాగుండదో వాడికి మెంటల్గా మొరోస్గా అంటే గ్లూమీగాను, చికాక్గాను, ఇబ్బందిగాను ఉంటాడు. కాబట్టి అలా వచ్చిందని దాని నుంచి హైపోకాండ్రియాక్స్ అనేటువంటి పేరు వచ్చింది అనమాట బేసిక్గా. అసలు అంటే పొట్ట బాగుంటుంది, పొద్దున్నే పొట్ట క్లీన్ అయితే కదా మనం అంత ఎనర్జీగా ఉంటాం, లేకపోతే ఎలా ఉంటుంది ఆ రోజు. అందుకనే వచ్చిందనమాట. అసలు బేసిక్ ఇది హైపోకాండ్రియాక్ స్టోరీ. ఓకే, ఈ హైపోకాండ్రియా వాళ్ళకి ఏమిటి ఇబ్బంది ఉంటుందిరా అంటే, రజనీకాంత్ సినిమాలో నేను ఒక్కసారి చెబుతా 100 సార్లు చెప్పినట్టు అంటాడు చూసారా, అలా వీడికి ఎలా ఉంటుందంటే, ఒక మచ్చ ఉంటే చేతి మీద వాడి బుర్రలో అన్ని మచ్చలు ఉంటుంది అనిపిస్తుంది అనమాట. అంటే వాడి చిన్న సమస్య కూడా వాడికి ఎగ్జాగరేట్ అయి ఉంటుంది అనమాట. వాడికి కూడా చిన్నదే కానీ చాలా ఎగ్జాగరేటెడ్గా ఫీల్ అయిపోతుంటాడు అనమాట. చూసి అక్కడ చూడండి, ఆ మచ్చ ఒకటి ఉంది అక్కడ. ఆ మచ్చ వాడి బుర్రలో మాత్రం 100 మచ్చలు కనపడదు, 100 ఉంటాయి మచ్చలు, అలా కనపడుతుంటాయి అనమాట. అన్లిమిటెడ్ అనమాట, అన్లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది వాడి దగ్గర. సో అసలు ఏంటి హైపోకాండ్రియాక్స్ అంటే, ఎక్సెసివ్ వర్రీ అబౌట్ బీయింగ్ సీరియస్లీ ఇల్ ఈవెన్ విత్ నో ఆర్ మైల్డ్ సిమ్టమ్స్. అంటే వాడికి అసలు సిమ్టమ్సే ఉండకపోవచ్చు కాక వాడి టీవీలోనే ఎక్కడో చూస్తాడు ఈ రోగం అంటే ఇలా ఉంటుందట అని. అది చూడంగానే ఇంకా వాడు అప్లై చేసేసుకొని దానిగా నాకు కూడా ఇలా ఉంది కదా, అప్పుడు ఒకసారి నాకు కూడా కళ్ళు తిరిగాయి కదా, నాకు కూడా ఒకసారి అలాగే కొంచెం మత్తుగా అనిపించింది కదా, పొద్దున్న నిద్రలేగానే అలా అనిపించేసి దాన్ని వాడు లింకప్ చేసుకొని దాన్ని ఎగ్జాగరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనమాట. అందుకని ఇక్కడ వాడు ఎలా చెప్తుంటాడంటే హైపోకాండ్రియాక్ ఎక్కువ మంది తయారయ్యారు, మోస్ట్ ఇంపార్టెంట్. అది కవర్ చేశాను. అందుకే వాడు ఏం చెప్తాడంటే, భౌతికత కూడా చెప్పారు హైపోకాండ్రియా గురించి. ఎవరు చెప్పాడంటే,
నేను చెప్పాను వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవహ అని చెప్పాడు కదా కృష్ణుడు. అట్లా చెప్పినట్టు వీడు వాడి రోగాన్ని గురించి ఎంత బాగా చెప్పుకుంటాడంటే వైభవాన్ని, హైపోకాంటే కూడా వాడి రోగం యొక్క వైభవాన్ని అంత బాగా చెప్పుకుంటాడు అనమాట. ఉన్న రోగాల్లోకెల్లా నా రోగం అతి గొప్పది, ఎంతో గొప్పదని చెప్పుకుంటాడు. చెప్పడు, వాడి బిహేవియర్ అలా అంతా ఉంటుంది అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి, దాన్ని విశ్వరూప సందర్శనం అవ్వాలి మనకి. అది అవ్వకపోతే మాత్రం ఏం ఉపయోగం ఉండదు. ఇది ఇంపార్టెంట్. హైపోకాండ్రియాక్ వీళ్ళు ఇంటి దొంగలు ఈశ్వరుడైనా పట్టణం అంటారు చూసారా, అలాంటి బ్యాచ్ వీళ్ళు. ఇట్లా ఉంటుంది వీడు ఏం చేస్తారంటే ఇవాళ సాయంత్రం పుస్తకం మోసుకెళ్తాడు చూసారా, అవన్నీ ఏంట్రా అంటే వాడికున్న రోగాలు అసలు ఏమో ఉన్నాయి అసలు చూసుకుందాం అసలు నాకు ఒకసారి జాగ్రత్తగా లెట్ మీ ఇంటర్ప్రిట్ మైసెల్ఫ్. అసలు ఇవాళ నాకున్న సిమ్టమ్స్ ప్రకారం నాకు ఏమేమి ఉన్నాయి అసలు చూసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ అది పుస్తకాలు లేవు, అది మొబైల్లో చూసుకుంటాడు, వెంటనే కొట్టేస్తాడు. చెప్పగానే మొబైల్లో కొట్టేస్తాడు అనమాట. ఇక్కడ చెప్పగానే గూగులింగ్ అని, దాన్ని డాక్టర్ షాపింగ్ అంటారు దాన్ని. అది ప్రస్తుతం ఉన్నటువంటి రోగం అనమాట బేసిక్గా. సో ఇలా ఎగ్జాగరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఆ డాక్టర్ గారికి కూడా లేట్ అయిందండి పాపం డాక్టర్ గారు రావటానికి. ఎందుకంటే అది ఉంది చూసారా ఆ బీరోలో వాడి రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ పేషెంట్ కూర్చున్నాడు, ఆ రిపోర్ట్స్ పట్టుకొస్తున్నాడు అనమాట ఆ బీరువాలో. అంటే ఏంటంటే అర్థం ఇక్కడ వాడు ప్రతిదానికి టెస్టులు చేయించుకొస్తాడు. అంటే ఈ వారం చేయించుకొచ్చేసాడు మొత్తం. ఇప్పుడు అన్ని ప్యాకేజ్ వచ్చేసాయి. 5,000 పెడితే ఒక 750 టెస్టులు 350 టెస్టులు మొత్తం అవన్నీ అయిపోయిన తర్వాత ఇవి సరిపోతాయని అంటాడు వచ్చిన తర్వాత. అవి మనం చూడడానికి అవి మనం చూడలేదు అనుకోండి, ఆ కేసు ఆ పేషెంట్ కానీ అవి చూడకపోతే మళ్ళీ సార్ మీరు అది లాస్ట్ రిపోర్ట్ అది కింద అలాగే ఉందండి అంటాడు. సరే మనం చూసానంటే అందులో హెచ్బి మీ తక్కువ అదే కదా అంటే కరెక్ట్గా సార్ కింద ఇంకోటి రాశారు సార్ వాళ్ళు అది చూసినట్టు లేదు అని అంటాడు. ఈ మధ్య కొంతమంది పేషెంట్స్ ప్రతి నెల 2D ఈకో తీసుకునే వాళ్ళు అయితే 2D ఈకో ప్రతి నెల. అయితే గమ్మత్ ఏంటంటే ఇవన్నీ ఏదో ఉండి చేయించుకోడు వాడు. ఉండి చేయించుకున్న వాడి సంగతి వేరే. ఆ ఉండకుండా చేయించుకుంటాడు, అది ఇక్కడ రోగం అనమాట. ఉండి చేయించుకోవడం కాదు, ఉండి కూడా అవసరం లేదంటారు. ఎందుకంటే ఊరికే చేయించుకుంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అవసరం లేదు. ఉండకుండా చేయించుకుంటాడు వీడు, అసలు ఏ ప్రాబ్లం ఉండదు కానీ అన్ని చేయించుకుంటారు. అవి చేయించుకొని మళ్ళీ వారికి డౌట్ ఏంటంటే ఇంకేదో మిస్ అయిపోయింది అనిపిస్తుంది అనమాట. ఇవి చేయించుకున్నా సరే కొత్త ఇంకేమైనా టెస్ట్ వచ్చాయా, కొత్త టెక్నిక్ ఏమైనా వచ్చిందా. ఇంకొకటి ఏం చేస్తారంటే వీళ్ళు ఒకటే శాంపిల్ 2-3 ల్యాబ్స్లో ఇస్తారు ఒకటే రోజున. నోట్లో కూడా థర్మామీటర్ పెట్టుకున్నాను అనుకోండి, నోట్లో థర్మామీటర్ పెట్టుకుంటే కూడా 3 పెట్టుకుంటారు ఒకేసారి 3 పెట్టుకుంటారు. ఒక డిజిటల్, ఒకటే మెర్క్యూరీ టైపు, ఇంకోటి లేటెస్ట్ ఏదైనా కొత్త మోడల్ వస్తే ఆ 3 పెట్టుకుని చూస్తే ఒకేసారి 3 సేమ్ రీడింగ్ వస్తేనే వాడికి లెక్క అనమాట. అంటే ఇవన్నీ అతిశయోక్తులు కాదు, ఇవి నిజం. ఇప్పుడు చేస్తారు కాబట్టి అందరి ముందు చేయకపోతే వాడి ఇంట్లో మాత్రం గ్యారంటీ చేస్తాడు. మనం కనుక మాస్టర్ చెప్పారే వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలని ఉంటే మాత్రం చెప్తారు సార్ నేను 3 చూసినా అలాగే వస్తుంది సార్ అంటాడు. లేకపోతే చెప్పరన్నమాట. అందుకనే మనం చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు వాడితో. చెప్పాను సార్ ఫ్రీక్వెంట్ డాక్టర్ విజిట్స్. వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాడి ఒపీనియన్ ఒకటి ఉంటుంది వాడి రోగం మీద. ఆ రోగం మీద సెకండ్ ఒపీనియన్ కోసం మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ డాక్టర్ గారు ఒపీనియన్ తెలుసుకోవడానికి కోసం నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అనమాట. అంటే అలా ఉంటుంది. ఇవన్నీ ఎగ్జాగరేషన్ అసలు కాదండి. సో ఇలాంటి కేసులు ఉంటాయి. ఇక్కడ మాస్టర్ చెప్పినట్టుగా వీళ్ళు మెయిన్గా గూగులింగ్ చేస్తుంటారు. ఎప్పుడు గూగుల్లో ఇప్పుడంతా గూగుల్ ఉంది కదా, అది ఓపెన్ చేసేసి గూగుల్లో అంతా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటే వస్తుంది. అందులో WebMD అని వస్తుంది. WebMD అని వెబ్ అంటే తెలుసు కదా, WebMD మన MD డాక్టర్ కదా WebMD వస్తుంది. దాంట్లో నువ్వు కనుక ఒకవేళ కోల్డ్ అని కొట్టావు అనుకోండి, దాంట్లో సంథింగ్ దట్ మేక్స్ ఏ మైల్డ్ కోల్డ్ ఇంటూ ఏ డెడ్లీ డిసీజ్ దట్ విల్ కిల్ యూ విత్ ఇన్ నెక్స్ట్ 24 hours ఇస్తాను వాడు. అలా ఉంటాయి అందులో, అలా ఉంటాయి. అది చూడండి వాడు కళ్ళు రోజు చెక్ చేసుకుంటుంటాడు, అద్దంలో చూసుకుంటాడు, కళ్ళలో ఏమైనా మచ్చలు వచ్చాయి, గీతలు వచ్చాయి, అందులో 3 ఉండాలి 4 ఉన్నాయి, ఈ కింద వాడికి అవన్నీ చూసుకుంటాడు. ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయన్నమాట. వీళ్ళని హైపోకాండ్రియాక్స్ అంటారు. అంటే మనలో ఉండొచ్చు ఈ బ్యాచ్, అదేం లేదా, లేనని ఏం లేదు. అట్లాగే వీళ్ళు ఇంకేం చేస్తుంటారంటే వీళ్ళని ఎట్లా గుర్తుపట్టాలి అసలు. వీళ్ళు మళ్ళా ప్యాంట్ చొక్కా వేసుకొని ఉంటారు. వీళ్ళు ఎలా గుర్తుపట్టాలంటే వాళ్ళు చెప్పిందే చెప్తూ ఉంటారు. చెప్పిన తర్వాత మళ్ళీ విన్నారా లేదా అని అడుగుతుంటారు. మనం గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. హడావుడిలో వదిలేయకూడదు. వీటిని వదిలేసామంటే మిస్ అయిపోతాడు.
తర్వాత రిపీటెడ్లీ చెకింగ్ ఫర్ సైన్స్ ఆఫ్ ఇల్నెస్. ఇది చూసారు కదా సార్, అది చూసారు కదా సార్, ఎడం చేయి పెడతారా కుడి చేయి పెడతారా అని చాలాసార్లు అడుగుతుంటారు. తర్వాత మన్ని తనకి ఎలా ఉంది, తనకి సెట్ అయింది, తన మొహంలో ఏమైనా మచ్చలు ఎలా ఉన్నాయి, కొంచెం తేడా వచ్చిందా లేదా అని ప్రతి వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఊరికి అడుగుతుంటారు మన్ని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ. తర్వాత డాక్టర్స్ దగ్గరికి వస్తే ఆ డాక్టర్ని మాటికి తగ్గిపోతుంది కదండి, అంత పర్లేదు కదా, అంత ఓకే కదా అంటే డాక్టర్ని కాదు అడిగేది, వాడి గురించి అనమాట. మీరు బాగుంది కదా అన్నట్టుగా వాడు అడుగుతుంటాడు అనమాట. జస్ట్ చిన్న ఇంటర్ఫిరెన్స్. మాకు ఒక పేషెంట్, మేము ఎవ్రీ మంత్ డిస్పెన్సరీ టూర్కి వెళ్ళేవాడు. ఆ డిస్పెన్సరీలో వాలంటీర్గా ఒక ఆయన ఉండేవాడు. అందరూ అయిన తర్వాత నాకు చూపించుకునేవాడు అనమాట. ప్రతిసారి నేను వెళ్ళేప్పుడు ఆ బౌండ్ బుక్ నాకు ముందు పెట్టేవాడు, ఎలాగారు పెట్టేవాడు. ఆ బౌండ్ బుక్ అంతా అంటే లాస్ట్ 1 month ఏ రోజు ఏమొచ్చినా అన్ని నోట్స్ రాసి అంతా నన్ను జ్వరమన్నాడు. జ్వరమన్నా కూడా కాదు, సరి వినిపించేవాడు. వినిపించేదానికన్నా జ్వరకుండా. అలాగా ఇండియాలో ఒక కేసు ఉండేది, బెల్జియంలో ఒక కేసు ఉంటుంది. ఆ బెల్జియంలో కేసు కూడా వాలంటీర్స్లో ఒకడు నా దుబ్బుతేది. వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా వీళ్ళకి ఇంకో లక్షణం ఉంటుంది. ఒకవేళ మంది పెయిడ్ డిస్పెన్సరీ అయితే డబ్బులు ఇచ్చిన తర్వాత ఫీజు ఇంకొక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాడు వాడు, లేకపోతే ఇంకో 100 ఎక్స్ట్రా ఇస్తాడు. ఎందుకంటే డాక్టర్ గారిని కొంచెం జాగ్రత్త చేసుకోవడం ఇది ఒక సిమ్టమ్. కొంతమంది కనుక వాళ్ళు కనుక ఫ్రీ డిస్పెన్సరీ అయితే వచ్చినప్పుడు సొరకాయలు వాళ్ళు నుంచి సొరకాయ కానీ నెయ్యి కానీ ఏదో తీసుకొచ్చి ఇస్తుంది. సార్ మీకే సార్ ఇది, ఇప్పుడైతే మామిడి పండు చేస్తారనమాట. తెచ్చి అందరికీ ఇస్తే అందరు తినొచ్చు కదా, కాదు వెనక నుంచి ఇట్లా పక్కన పెట్టి సార్ మీకే ఇంటికి మన తోటలో వేసాను అని చెప్పేసి. అంటే ఏంటంటే వీడికి స్పెషల్గా వాడు చూస్తాడు, జాగ్రత్తగా చూస్తాడని. ఇవన్నీ లక్షణాలు గమనించుకోవాలి. మనం బాగున్నాయి మామిడికాయలు వచ్చి అనుకోకూడదు. వీడు ఇటు ఇస్తున్నాడు అంటే వీడు హైపోకాండ్రియాక్ ఏమో అని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇది చాలా ముఖ్యం. తర్వాత వీడి లక్షణం ఏంటంటే హీ స్పెండ్స్ మోర్ టైమ్ ఆన్ ఇంటర్నెట్ ఫర్ గూగ్లింగ్ హిజ్ ఓన్ సిమ్టమ్స్. నాట్ దట్ ఇంకేదో వాడు బ్రౌజ్ చేస్తున్నాడు అది చూస్తున్నాడు కాదు, వీడి లక్షణం అనమాట. తర్వాత రిపోర్ట్స్, ఒకవేళ మెడికల్ రిపోర్ట్స్ చేయిస్తాడు, అందులో నెగిటివ్ వస్తాయి కదా, నెగిటివ్ అంటే తెలుసు కదండి, ఏం లేదని అర్థం అనమాట. నెగిటివ్ వస్తే మళ్ళీ చేయిస్తాడు, ఎందుకంటే అది పాజిటివ్ వచ్చేదాకా అనమాట. అది నెగిటివ్ వచ్చాయి అన్ని ఇంత పెడితే నెగిటివ్ వచ్చేసారు అన్ని రిపోర్ట్లు. అలా ఉంటాయి వీళ్ళ లక్షణాలన్నీ. తర్వాత అలాగే ఆవిడ మాస్క్ పెట్టుకున్నాడు, కోపం తీసుకోరు కదా, అక్కడ మాస్క్ పెట్టుకున్నాడు అంటే ఏంటంటే వీడికి పైగా ఆవిడ పెట్టుకున్నాడు. సో ఆ మాస్క్ పెట్టేసుకొని దగ్గర రావద్దంటాడు. పైగా వీడు ఆల్రెడీ మాస్క్ పెట్టుకున్నాడు కదా, అంటే వాడికి ఏంటంటే రోగం వచ్చేస్తుందో భయం అన్నమాట, వేరే వాడి నుంచి రోగం వచ్చేస్తున్న భయం. ఇవన్నీ కూడా హైపోకాండ్రియాక్ సిమ్టమ్స్ అనమాట. ఓకే, అలాగే వాళ్ళు ఆ సీజన్లో రోగాలు వస్తాయి కదా, ఫ్లూ వస్తుంది ముందు చూసి పెట్టుకుంటాడు మొత్తం. ఫ్లూ వస్తాయి అసలు ఏంటుంటుంది దాని లక్షణాలు, వీటికి ఏమేమి మందులు పడతాయి, ఏమేమి ఉంటాయి లక్షణాలు. ఇక అది రాగానే కొంచెం తుమ్మాడు అనుకున్నాడు ఒకవేళ, ఇది నాకు ఫ్లూ ఏంటుంది అని అంటాడు. దాని దగ్గర వచ్చేస్తాడు, ఆ ఫ్లూకి సంబంధించి టెస్టులు చేయించేస్తాడు, అవే నెగిటివ్ వస్తాయి, మళ్ళీ ఇంకో ల్యాబ్లో చేయిస్తూనే ఉంటాడు. అలాగా ఎప్పుడు వాడు మన డిస్పెన్సరీకి వచ్చినా సరే కొత్త రిపోర్ట్లో కట్టబట్టుకొని వచ్చేస్తుంటాడు. పాతవి అయిపోతాయి, అవి పోయినసారి చూసాను కాదు సార్ ఇవి మొన్న లేటెస్ట్ చేయించింది సార్ అంటాడు. అలా ఉంటాయి. అందుకని ప్రస్తుతకాలంలో ల్యాబ్స్ వాళ్ళకి బాగా ఎక్కువ ఇన్కమ్ ఎక్కువ చేస్తున్నటువంటిది ఈ హైపోకాండ్రియాక్ వాళ్ళు పెరగడం వల్లే. అసలు ఇంకో విషయం ఏంటంటే హైపోకాండ్రియాక్స్ ఎలా అవుతున్నారంటే కూడా అసలు లాజిక్ వీళ్ళే చేస్తారని చెప్పొచ్చు. ఒక రకంగా వస్తుంది, మనం నెక్స్ట్ మాట్లాడచ్చు. ఈ గూగులింగ్ నే సైబర్ కాండ్రియా అంటున్నారు ఈ మధ్యన. హైపర్ కాండ్రియా అసలు వీళ్ళు ఎందుకు అవుతున్నారు ఇలా అని మాస్టర్ గారు మాటలు ఇవి దాదాపుగా. ఇందులో అసలు వీళ్ళు ఎందుకు హైపోకాండ్రియాక్స్ అవుతున్నారంటే ఒకటి బేసిక్గా మనం మర్చిపోకూడదు. ఏమిటి ముఖ్య కారణం? సోరా మయాజం. అది మర్చిపోతాం మనం, అది మర్చిపోకూడదు. మయాజము జన చెప్పారండి మాస్టర్ గారు. నల్లి కుడుతుంది, నల్లులు కుడతాయి కదా, మనసులో నల్లులు వేస్తారు సరే, ఆ నల్లు అందరిని కుట్టవు. ఆ మనసులో నల్లులు ఉంటాయి, అందరిని కుట్టకపోవచ్చు. ఆ బ్లడ్ వాసన దానికి బాగుంటుంది. కొంతమంది మయాజం ఉన్నవాడిది వాడినే కుడతాయి. ఆర్నికాలో చెప్తారు మాస్టర్ గారు, ఇది నల్లు మందు నేట్రమూడు నల్లులు మిఠాయి నేట్రమూడు వాడికి కుడుతుంటాయని చెప్తూ. అలాగే పేలు కూడా చాలా మంది పేలు వస్తుంటారు. ఆ పేలైనా సరే తల్లో పేలు పడ్డారంటే వాడికి ఒక మయాజం ఉంటుంది. తల్లో పేలు పడ్డాయి, పక్కింటి పడతాయి, ఆ తల్లో పేలు వీళ్ళ తల్లో పేలు తీసి బల్ల మీద పెడితే చచ్చిపోతుందిగా.
అట్లాగే పక్కోడు తలలో పెడితే అది చచ్చిపోవచ్చు, ఎందుకంటే దానికి కావాల్సిన ఏరియా అక్కడ లేదు, అందులో ఆ మయాజం లేదు వాడి దగ్గర. అది గుర్తుపెట్టుకోవాలి. తనలో పేర్లు ఉన్నాయంటే పేరం ఇవన్నీ పోయటం, పేరం మిఠాయిలు వేయటం అవేం లేదు. సో ఈ ఆ మయాజం మర్చిపోకూడదు కదా. సో ఆ మయాజం ఉంటేనే ఈ హైపోకాండ్రిక్ నేచర్ వస్తుంది. ఫస్ట్ సోరా అండ్ సైకోటిక్ ఈ నేచర్ కనపడుతుంది దీంట్లో. కానీ కొంత నార్మల్ వాడు కూడా రుద్దంగా అవుతాడు చూసారా, వాడు కూడా అనంగనంగా వాడు కూడా అనిపిస్తుంది కదా, అట్లా తయారవుతున్నారు చాలామంది ఈ మధ్యలో. ముఖ్యంగా హెల్త్, ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకి హెల్త్ గురించి ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ అంతా డిసీజ్ ఎడ్యుకేషన్ ఎక్కువైపోయింది. నువ్వు ఇలా ఉంటే ఆరోగ్యంగా ఉంటావు, ఇది ఇలా చేయాలి, ఇది ఆరోగ్య విధానం, ఆరోగ్య జీవన విధానం చెప్పట్లే, డిసీజ్ కాన్షియస్నెస్ పెంచుతున్నారు. ఇప్పుడు మీకు యూట్యూబ్లో వీడియో కూడా మీకు ఏమన్నా ఇలా అవుతుందా అని క్వశ్చన్ పెడతాడు. అయితే ఇది చూడండి, మొత్తం చూసాక ఏముండదు అందులో, కానీ వాడు ముందటి పెడతాడు. మీకేమన్నా పొద్దున్న లేవగానే ఒక్కసారి కళ్ళు మసకలేసినట్టు అనిపిస్తుందా, అయితే చూడండి మీ పరిస్థితి ఏమిటో 10 ఏళ్ల తర్వాత అంటాడు వాడు. అలాగా ఈ ఇండ్యూస్ చేసేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు హైపోకాండ్రాక్స్ ఆర్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్. అసలు మామూలుగా పుట్టుకతో కొంతమందికి కనుడు కవచ కండరాలు పుట్టినట్టు పుడతారు, వాడు వేరే. అయితే ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా వీళ్ళని తయారు చేస్తూ వస్తున్నారు. సో అదేమాట ఈ ప్రాబ్లమ్. అది మాస్టర్ గారు వీళ్ళందరూ ఈ బ్యాచ్ గుండె పట్టుకుంటాడు. ముఖ్యంగా వీళ్ళకి ఎక్కువ గుండె గురించి ఎక్కువ ఉంటుంది బాధ. ఎక్కువసార్లు చూస్తే హైపోకాండ్రాక్స్ ఎక్కువ గుండె బాధపడుతుంది. స్టెతస్కోప్ వాడే చెవులు పెట్టుకుని వాడే అక్కడ పెట్టుకుంటాడు చూడండి. అంటే డాక్టర్ గారు సరి చూసలేదు అంటే స్టెతస్కోప్ ఉంటుంది, వాడి చెవులో పెట్టుకుని వాడే గుండె కొట్టుకుంటుందో చూస్తాడు. అక్కడ అలా తిరుగుతుంటాడు డాక్టర్. 3 థర్మామీటర్లు పెట్టుకుని 4 పెట్టాడు వీడు, ఇంకా 3 కాదు. ఇలా గూగుల్లో కొట్టు చూస్తుంటాడు. ఏదంటే స్టాబింగ్ పెయిన్ అండ్ పింకిట్ అంటే వాడి కాల్లో వచ్చింది అని 8:30కి చూసాట. 8:43కి ఏంటంటే హౌ టు రైట్ ఎ విల్ అని నెక్స్ట్ గూగుల్ చేస్తున్నాడు. అని చచ్చిపోతాను కదా విల్ అలా రాయాలని. ఇలా ఉంటాయండి వీళ్ళ సిమ్టమ్స్. ఇంత ఎగ్జాగరేట్గా నేను కొంచెం హైపోకాండ్రిక్ చెప్పాను, బట్ ఇంత లేకపోయినా చాలా మటుకు దీంట్లో ఉన్నవాళ్ళు మనకి తగులుతూ ఉంటారు. జాగ్రత్తగా చూస్తే మందులు అలా తినేస్తుంటారు హైపోకాండ్రియా వచ్చిన వాళ్ళు. అంతా అయిపోయిన డాక్టర్ అంతా కేషీట్ రాస్తారు. మన డిస్పెన్సర్ ఎంతసేపు రాస్తారు కేషీట్? కనీసం 1-2 గంటలు రాస్తారు. 1-2 గంటలు రాశారు. మళ్ళీ డాక్టర్ గారు ఒక 15 నిమిషాలు చూస్తాడు. అంత అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ డౌట్ ఏమొస్తుందంటే, డాక్టర్ అన్ని చూసినట్టయినా నన్ను మిస్ అయ్యాడంటావా అని అనిపిస్తుంది. మళ్ళీ మందులు ఇచ్చేవాడు కదా వీళ్ళు అడుగుతారు, డాక్టర్ గారు ఈ పాయింట్ నేను చెప్పాను కానీ ఆయన చూసినట్టు అనిపిస్తుంది, అది కవర్ చేశారా అని అడుగుతాడు. లేకపోతే ఆ మందులు ఇచ్చేవాడిని అడుగుతాడు, ఇవి దేనికి పనికి వస్తాయి ఈ మందులు, దేనికి ఇచ్చారు ఈ మందులు అని అడుగుతాడు. వాళ్ళకైనా పొరపాటున అదే నేను హోమియోపతిలో అట్లా ఉండదండి, హోమియోపతిలో అంతా కూడా మీ యొక్క దీన్ని బట్టి ఉండదు అవన్నీ చెప్పాడు అనుకోండి, వాడు ఆ మందులు వాటిగా. మాస్టర్ గారు చెప్పారు ఒకసారి, మాస్టర్ టీకే గారు చెప్పారు ఒక ఆయన పెద్ద ఆయన వచ్చారు, గంటల సేపు కూర్చోబెట్టి కేసీటీ ఈయనే రాశారు, పెద్ద ఆయన పాపం రాశారట. రాసేసిన తర్వాత మందు అది ఇచ్చేసి పంపించారు. ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ రాలేదు. అంటే రాలేదంటే తగ్గిపోయి ఉండొచ్చు, రాకపోవచ్చు, మరి ఇంకేదో రాకపోవచ్చు. 3 సంవత్సరం తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ కలిశారు కదా, కలిస్తే బాగున్నారండి మంది ఇచ్చాను కదా మరి కనపడలేదండి అంటే, మీకు ఆర్నిక ఇస్తాను కదా నేను అని ఆర్నిక మంది ఇచ్చారు మాస్టర్ గారు. ఇచ్చాను కదా మీకు కనపడలేదు అంటే ఆయన అంటాడు, కాదు సార్ మీరు ఇచ్చారు మందు, మా ఇంటి దగ్గర ఒక డాక్టర్ గారు హోమియోపతి డాక్టర్ గారు ఉన్నారు, అందరికీ నేను ప్రిస్క్రిప్షన్ చూసి ఆయన అడిగారు ఈకే గారు ఇచ్చారంటే ఏమి ఇచ్చారు చూద్దామని పిలిచి అడిగారు నన్ను. నేను చూశాను, అది చూస్తే ఆర్నిక ఇచ్చాడు. ఆర్నిక దెబ్బల మంది బాబు, ఆయన పొరపాటుని ఇచ్చుంటాడు, ఇది వేసుకోమా కొంపలు ముగుతాయి అన్నాడు. ఆయన వేసుకోలేదు ఆ మందు. అందుకని నా అదృష్టం బాగుంది సార్, ఆయన కలిశాను, మీరు పొరపాటుని ఇచ్చారు, అది నేను వేసుకోలేదు సార్ అని చెప్పాడు ఆర్నిక. సో అలా ఉంటాయి. ఆర్నిక గురించి చెబుతూ మాస్టర్ చెప్తారు. ఏంటి దీనికి సొల్యూషన్ మరి? హోమియోపతిలో హైపోకాండ్రియా గురించి చూస్తే మనం చాలా మెడిసిన్స్ కనపడతాయి. కానీ హైపోకాండ్రియా అనే సిమ్టమ్స్ మొత్తం రాసి యువతలు ఈజీ కోల్డ్ పెడితే కనపడే ఒక డ్రగ్ ఉంటుంది మెయిన్గా, అది ఆర్నిక. చాలా వాటిలో మనకి హైపోకాండ్రియాక్ సిమ్టమ్స్ కనపడతాయి. అది హైషామస్లో ఆర్సెనిక్ ఆల్బమ్, ఆర్జెంటోనైటికం, ఆర్నిక అది చెప్పాను సార్, అదే చెప్పాను. అదే హైపోకాండ్రియాక్ మొత్తం ఇట్లా ఒక మూట కట్టి ఇట్లా పెడితే సిమ్టమ్స్ అని నిన్న మనం మాట్లాడుకున్నవన్నీ ఈజీ కోడ్లు పెట్టి ఒక పదంలో పూరించము అంటే డాష్ పెడితే అది ఆర్నిక మోస్ట్లీ. కానీ చాలా వాటిలో కనపడతాయి. ఇక్కడ మనం కొంచెం బుర్ర ఉపయోగించాల్సింది ఏంటంటే బేస్ ఆఫ్ దట్ అనమాట. అసలు ఏ బేస్తో వస్తుంది వీడికని బుర్ర ఉపయోగిస్తే నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే,
అట్ ద ఫిజిషియన్ వాడితో చాలా ఫ్రెండ్లీగా పేషెంట్గా బాగా వినాలి వాడు చెప్పేది. చాలా పేషెన్స్ కావాలి ఎవరికి, డాక్టర్ గారికి. లేకపోతే కనుక హైపోకాండ్రిక్ కేసెస్ మనం ట్రీట్ చేయలేము. ఇంకా హైపోకాండ్రిక్ కేసెస్ ట్రీట్ చేయాలంటే వీ నీడ్ టు స్పెండ్ అవర్స్ అండ్ డేస్ అండ్ మంత్స్ అండ్ ఇయర్స్ ఆల్సో సమ్టైమ్స్ విత్ దెమ్. ఎందుకంటే ఒకేసారి మహేష్ గారు శిష్యులో సీనియర్ శిష్యులు ఒక ఆయన ఉండేవారు, చాలా సీనియర్ మోస్ట్. ఆయన కంపెనీలో స్టెనోగ్రాఫర్ పనిచేసేవాడు. చాలా వండర్ఫుల్ మాస్టర్ దగ్గర డాక్టర్ నేర్చుకున్న డాక్టర్స్లో. ఆయన దగ్గరికి ఒక పేషెంట్ బాగా తెలిసినటువంటి ఆయన విశాఖపట్నం పోర్ట్లో పనిచేసేవాడు. ఆయన మాస్టర్ ఈకే గారి దగ్గరికి వెళ్తే ఆయన ఎక్కువ బిజీగా ఉంటుంది, ఎక్కువ దొరకరని ఈయన పట్టుకున్నాడు అనమాట. అదే మాస్టర్ చెప్పారు ఆయన దగ్గర మనం తీసుకొని. ఈయన రోజు పొద్దున సాయంత్రం కూర్చునేవాడు. ఆయన ఆఫీస్ నుంచి వచ్చేప్పటికి రెడీగా ఉండేవాడు, మళ్ళీ పొద్దున ఆయన ఆఫీస్కి వెళ్ళేప్పటికీ రెడీగా ఉండేవాడు. కొన్నాళ్ళు అయ్యాక ఏమైందంటే ఇంకా ఆయన రోజు ఆ సింటమ్స్ అన్ని చెప్తే కానీ వదలడు. చివరికి ఓ రోజు ఈ డాక్టర్ గారు ఓ వారం రోజు సెలబెట్టి ఇక్కడికి వెళ్ళిపోతాం జరిగింది. మాస్టర్ గారితో చెప్పాడు ఈయన, మాస్టర్ గారు ఇలా ఉంది నా పని, ఇంక మరీ రాత్రి దాకా కూర్చుంటాడు, నేను ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కూర్చుంటాడు. నేను ఏమైనా భోజనం చేసేవాడిని, మీరు భోజనం చేశారని నేను కూర్చుంటా అంటాడు. కూర్చుని రాత్రి 12-1 గంటల దాకా సింటమ్స్ చెప్తూనే ఉంటాడు. ఇంక మాస్టర్ గారు ముందు ఇక్కడ స్టాఫ్ దగ్గరే చేశారు ఈ డాక్టర్కి. జరిగింది వేసి వాడిని నా పంపించేయని మా ఇంటికి పంపించేశారు. మాస్టర్ ఏం చెప్పండి, ఇది అక్కడెక్కడ అవుతానని, నువ్వు మా ఇంట్లో ఉండవని, మా ఇంట్లో ఉండి రోజు మందులు కట్టని చెప్పి మందులు పెట్టేసి అలా పెట్టి అప్పుడు మాస్టర్ గారు ట్రీట్ చేస్తే ఒక సంవత్సరానికి తగ్గింది. ఇది మాస్టర్ గారు సేమ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినవన్నీ కూడా ఆర్నికాలో మనం చదివితే మాస్టర్ గారిలో చెప్పారు. ఇవన్నీ వాడు ఎంత వీలు కుదిరితే అన్నిసార్లు, అదొక సింటమ్ అనమాట మనకు. అసలు హైపోకాండ్రియా వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళు రెగ్యులర్ అటెండెన్స్ ఉంటుంది డిస్పెన్సరీకి. తర్వాత పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కుదిరితే 3 సార్లు మనకు ఫోన్ చేస్తారు పేషెంట్ డాక్టర్ గారికి. సార్ నాకు ఇలా ఉంది సార్, అలా ఉంది సార్ అని చెప్తారు 3 సార్లు. ఇంకా కుదిరితే ఇంకోసారి. తర్వాత కుదిరితే అక్కడ వచ్చినప్పుడు దారిలో ఇంటికి వచ్చి ఒకసారి కనపడి మళ్ళీ ఒకసారి అన్ని కనుక్కొని, అంటే మన గురించి కనుక్కోవడం కాదు, ఆయన గురించి అని చెప్పుకొని వెళ్ళిపోతారు. కుదిరితే ఇంకా లంచ్ టైంలో ఉన్న 8 గంటలకు వస్తుంది సార్ మీరు అడుగుతారు, లంచ్ టైంలో చూపించుకుంటాడు. అంతా మాస్టర్ ఆర్నికాలో చెప్పారు. అన్నిసార్లు వాడు తిరుగుతారనమాట. సీఎం అదే ఆర్నిక సీఎం. సో దీనికి ఈ హైపోకాండ్రియా విషయంలో మందులతో పాటు ఇంకొకటి ఏంటంటే కొద్దిగా వాళ్ళని డైవర్ట్ చేయడం కూడా ట్రై చేయొచ్చు అనమాట. కొన్ని పనులు ఇచ్చి వాళ్ళకి, మన డిస్పెన్సరీ కనుకైతే కొన్ని పనులు మాస్టర్ గారు చెప్పారు కదా, ఈ మందులు పొట్లం కట్టడం, అది కొట్టడం, కొన్ని చెప్తే వాడికి ఇప్పుడు మనకి అది చిన్న గీతను పొడుగు చేయాలంటే, పొట్టు చేయాలంటే ఏం చేయమంటారు, పొద్దున పొడుగు గీత పెట్టమంటారు. అట్లా వీళ్ళకి డిస్పెన్సరీకి వస్తే ఏమవుతుందంటే వీడికంటే పెద్ద కేసులు కనపడతాయి. మీకు ఏం కాలేదండి, ఇంతవరకు ఏం కాలేదా అంటే వాడికి కొంచెం ధైర్యం వస్తుంది అనమాట. అందుకని వీళ్ళని డిస్పెన్సరీ సర్వీస్గా రమ్మనాలి. సర్వీస్ చేసుకుంటూ కేషీట్స్ అవి రాస్తుంటే కొంత శాతం వాళ్ళకి అంటే అది ఉంటుంది, సద్దుమణుగుతుంది సరే. వాతావరణ శాఖ వాడు చెప్తాడే కొద్దిగా తుఫాను సద్దుమణిగింది అన్నట్టుగా వాడికి కొంచెం ఆ హైపోకాండ్రియా సిమ్టమ్స్ కొద్దిగా సద్దుమణుగుతాయి. వదలడేమి సాయంత్రం 9:30, 10:30 డిస్పెన్సరీ అయితే మనం ఒకసారి కలిసి వెళ్తాడు మనం, కానీ బట్ ఆ ఉధృత తగ్గుతుంది కొంచెం అనమాట. అది ఫస్ట్ సిస్టమ్ మనం చేయగలిగేది. వాళ్ళని డైవర్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో అలాగే మనకి హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే, హోమియోపతిలో వేరియస్ డ్రగ్స్లో ఆ సిమ్టమ్స్ చూస్తాం మనం. అలాగే ఎఫ్ఆర్ఎస్ఎం 96లో కూడా రాస్తారు ఆయన, సమ్ పేషెంట్స్ విల్ హ్యావ్ టెండర్ కాన్స్టిట్యూషన్, సమ్ విల్ హ్యావ్ ద అన్బేరబుల్ నేచర్. In such cases, the physician should be careful in not being led away by the exaggerations made by the patient. ఆ ఎగ్జాగరేషన్స్ వాడు చెప్తున్నట్టు ఉంటాయి చూసారా, అక్కడ మనం ఈళ్ళు అయిపోకుండా జాగ్రత్తగా ఉండమన్నారు. మాస్టర్ గారు ఈకే గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కింద ఉదాహరణకి వాడికి పెద్దదేదో పాల్పిటేషన్, వీక్నెస్, పెద్ద జబ్బేదో ఉన్నది, వాడికి మంది ఇచ్చారు. ఇస్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది బెటర్ అయింది అనుకోండి, అదేం చెప్పడు, వాడికి ఉన్నది కావాలి. ఇప్పుడు అయిపోయింది గతం అంతే. ఆ ఉన్నది దురద వచ్చింది ఒంటి మీద కొంచెం, ఆ దురద గురించి చెప్తున్నాడు. సార్ చాలా దురదగా ఇదైపోతుంది సార్, రాత్రిని బాగుండి ఇదైపోతుంది అంటాడు.
అయితే ఒక్కోసారి వాడు వచ్చినప్పుడు సిటీ బస్సులో వచ్చాట. సిటీ బస్సులో వచ్చేప్పుడు ఆ రోజు సీటు దొరకలేదు వాడికి, రష్ ఎక్కువ ఉన్నారు, అందరూ వచ్చేసారు, అటు ఇటు నిలబడి వచ్చేసాడు. వాడికి కీలవాతం అసలు యాక్చువల్గా ఆ కీలవాతం తగ్గిపోయింది, డిస్పెన్సరీకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇచ్చిన కీలవాతం తగ్గిందని చెప్పడు, నొప్పులు తగ్గాయని చెప్పడు. ఇప్పుడు ఏం చెప్తారంటే ముళ్ళంతా నలిగిపోయి సార్ అసలు ఎట్లా పచ్చి పుండులాగా ఉంది సార్, అసలు ఎక్కడ ముట్టుకుంటే నొప్పి అంటాడు. యాక్చువల్గా ఎందుకు వచ్చింది నొప్పి? ఇప్పుడు వస్తున్న బస్సులో వస్తున్న వందలు వచ్చింది, అది చెప్పడు. బస్సులో వచ్చాను సార్ అని చెప్పకుండా ఇవన్నీ మాస్టర్ గారు రాశారు కింద, అలా చెప్తారు. అంతేగాని సార్ మీరు ఇచ్చిన మనతో ఇదంతా బెటర్ అని, కానీ ఇప్పుడు కాస్త వస్తుంటే ఈ నొప్పులు వచ్చి అలా చెప్పరు వీళ్ళు. అది వాళ్ళ సింటమ్ రాశారు. 1% డ్యూ టు కాన్స్టెంట్ స్టాండింగ్ ఫర్ లాంగ్ టైమ్ ఇన్ ఎ బస్ ఆర్ ట్రైన్ సఫర్స్ ఫ్రమ్ బాడీ పెయిన్స్ వితౌట్ టెలింగ్ ద కాజ్ హీ కంప్లైంట్స్ టు ద డాక్టర్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ బ్రూయిజ్డ్ పెయిన్స్. ఇఫ్ ద డాక్టర్ ట్రీట్స్ ఫర్దర్ సెపరేట్లీ ద ప్రీవియస్ కాన్స్టెంట్ డ్రగ్స్ గెట్ డిస్టర్బ్స్. అందుకని ఈ ఎగ్జామినేషన్ చేసే బ్యాచ్ అంటే జాగ్రత్తగా చూసుకోకపోతే ఇక వీడికి మందులు ఒక ట్రాక్లో పడదనమాట. ఎప్పుడు అలా మందులు మారుతూ ఉంటాయి. ఈ వచ్చిన ఇవాళ సిమ్టమ్ ఏమో ఒరిజినల్ సిమ్టమ్ లింకప్ చేసుకుంటాం మనం. అందుకని జాగ్రత్తగా ఈ ఏ బ్యాచ్ వీడు అనేది జాగ్రత్త చూసుకొని పెట్టుకోవాలి. అక్కడ మనం ఈళ్ళు అయిపోకుండా చూసుకోవాలని చెప్పారు. నేను ఇందాక చెప్పిన కేసులో ఆయన రోజు డిస్పెన్సరీలో మందులు కట్టమనేవారు మాస్టర్ గారు, ఆయన్ని కట్టేవాడు. అయిన తర్వాత ఆయనది మాస్టర్ గారు మందు చెప్తే ఆ మందు తనే అది తీసుకుని ఆ మందు మళ్ళీ లిక్విడ్ దాన్ని పూసుకొని అది వేసుకోవాలన్నమాట. అందుకని మాస్టర్ మమ్మల్ని పిలిచి ఈ ప్లాసిబోస్ 10-15 రకాల ప్లాసిబోస్ అన్ని మమ్మల్ని లిక్విడ్ పెట్టమని చెప్పారు. పెట్టిన తర్వాత అప్పుడు మాస్టర్ గారు చెప్పిన తర్వాత అప్పుడు ఆయన పిల్స్ మీద ఆ లిక్విడ్ బాగా రుద్ది వాళ్ళకి వేసుకునేటప్పటి నుంచి రోజు అలాంటిది డ్రగ్ మాస్టర్ ఇవ్వాల్సిందే కంపల్సరీ, అలా ఉంటుంది. ఇంకో ఈ డిస్పెన్సరీకి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది అంటే మంచి మందు కట్టే వాళ్ళు కూడా కొద్దిగా ఆ బ్యాచ్ ఉంటాయి. వాడికి అనుమానం ఎందుకు, వాడు ప్రతి మందు నువ్వు ఓపెన్ చేసి అని నర్సని పిలిచి అప్పుడు మందు ఇస్తుంటారు. అలా ఇవ్వకూడదు, అది పీలిస్తే కూడా మందు వేసుకున్నట్టే. ఇందా చెప్పిన గాయత్రి చైనా అప్పుడు ఏం చెప్పారు, బాల్లో ముందు ముక్కు పెట్టమన్నట్టు ఈ కట్టె వాళ్ళు వీళ్ళు వాడు ఒక పెద్ద ప్రూవర్లా తయారవుతూ ఉంటారు. అన్ని రోజు వాసన చూసి ఆ మందులు వాసన చూస్తుంది చాలా మంది. అది డ్రైగా ఉందంటారు. డ్రైగా ఉంటే ఇంకా డ్రైగానే ఉండాలి. ఒకసారి మనం అంతమంది వేసి కలిపిన తర్వాత డ్రైగానే ఉండాలి అది. ఈవెన్ మనం హనుమాన్ గారు చెప్పింది అయితే అందులో లిక్విడ్ వేసిన తర్వాత బాగా మనం అంత కలిపిన తర్వాత దాన్ని బ్లాటింగ్ పేపర్ మీద వేసి దాన్ని తడి తీసేసి దాన్ని తీసి బాటిల్లో పెట్టుకోమన్నాడు ఆయన. సో అది తడిగా ఉంది పొడిగా ఉందని చెప్పేసి మనం అది పనికిరాదని సార్ చాలా మంది అంతే. సార్ ఇది కొంచెం పొడిగా అయిపోయింది సార్, ఇది వాడచ్చా అంటారు. పొడిగా అయినా ఏం పర్లేదు, ముందు దాంట్లో ఆల్రెడీ నువ్వు వేసేసావు, వేసిన తర్వాత మందు పనిచేస్తుంది. అది పనిచేయకుండా ఉండడానికి 100 రీజన్స్ ఉన్నాయి. అందులో తడి ఉన్నా సరే దాన్ని పక్కన ఘాటు వాసనలు పక్కన పెట్టేసాం. మొత్తం మనం హారతి కర్పూరం ఇస్తుంటాం మనం. ఆ డిస్పెన్సరీ కూడా రోజు హారతి కర్పూరం ఇచ్చాం వెళ్ళిపోయి మందుల రూమ్లో. అవన్నీ ఏవి పనిచేయవు, అందులో లిక్విడ్ ఉన్నా సరే పనిచేయవు. సో అందుకని ఆ లిక్విడ్ ఉంది డ్రై ఉందని కాదు, సో అది చూసుకోవాలి. అంటే అది కూడా ఇంపార్టెంటే. మా చిన్నప్పుడు గుంటూరులో ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవారు, మాస్టర్ గారి ఫ్రెండ్. ఆయన ఏం చేసేవాడంటే ఆయన దగ్గరికి ఆయన నిజంగా ఆయన మాస్టర్ దగ్గర ఇలా స్టడీ చేయలేదు, కానీ ఆయన కూడా హోమియోపతి మందులు ఇచ్చేవాడు. ఆయన ఏం చేసేవాడంటే పేషెంట్ని మాట్లాడి ఏ పేషెంట్కి ఏ మందు ఏ పొటెన్షియల్ ఇస్తే ఆ పొటెన్షియల్ పేషెంట్ కూడా డోస్ వేస్తాను డోస్ వేస్తాను. చిన్నప్పుడు మాస్టర్ మరి తర్వాత అడిగి ఏం తీసుకుంటారంటే అదే మరి ఆయన దెబ్బది, కానీ ఆయన నయం చేయడానికి వీలు లేదు, ఎందుకంటే ఆయన ఒప్పుకునేవాడు కాదు. అది ఎందుకు వేసుకుంటున్నామంటే నేను ఇది వేసుకోవడం వల్ల వాడికి బాగా పనిచేస్తాను చెప్పాడు. పైగా లాజిక్, నేను ఈ మందు వేసుకుని వాడికి ఆ మందు వేయడం వల్ల ఈ మందు వాళ్ళకి బాగా పనిచేస్తుంది చెప్పండి, నేనేం చేస్తాను? ఏదో కుర్రకో బుద్ధి ఏదో సుమతి ఏదో పద్యం ఉన్నట్టు రకరకాల బ్యాచ్ ఉంటారు. పైగా మన డిస్పెన్సరీ పక్కా కనపడతారు, ఎందుకంటే ఇక్కడంతా హోమ్లీగా ఉంటుంది కదా, వాళ్ళ విశ్వరూపం అంతా ఇక్కడ బాగా చూపిస్తారు. మామూలుగా బయట హాస్పిటల్కి వెళ్ళి చాలా పాలిష్డ్గా బట్టలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని వాళ్ళు దొరకడం హైపోకాండ్రీ కూడా మన దగ్గర బాగా దొరుకుతాయి. ఎందుకంటే మనం చాలా హోమ్లీగా ఉంటుంది, ప్రసాదాలు పెడతాం. ప్రతిదీ ఆ ప్రసాదాలు తినే టైంలో వాడిని చూసి చాలా చేయొచ్చు అబ్జర్వేషన్. చూసే డాక్టర్ గారు ఉంటే ఓపిక ఉంటే మనం చేసే నిత్య కార్యక్రమాల్లో వాడు హోమం చేసినప్పుడు ఎలా చేస్తున్నాడు, పూజ చేసినాడు, ప్రసాదం పెట్టాడు ఎలా పెడుతున్నాడు, నీళ్ళు ఎలా తాగుతున్నాడు, మొత్తం మనం చూడొచ్చు అనమాట. మన డిస్పెన్సరీ అది అడ్వాంటేజ్. అందుకని మాస్టర్ గారి డిస్పెన్సరీ ఆ ఇచ్చిన ప్రోగ్రామ్ ఆ సెటప్లో అందరు దొరికిపోతారనమాట. మామూలుగా మీరు బయట హాస్పిటల్కి వెళ్ళంటే దొరకడు ఎవడు కూడా.
ఈ తూజాగాడు వీళ్ళందరూ ఎవరు దొరకరు మాకు అక్కడ. మేడవరం గారు చాలా నీట్గా అసలు ఇదిగా ఉంటారు. వాడిని చూసి చాలా బుద్ధిమంతులు అనుకుంటాం, పలసటలు అనిపిస్తుంది అనమాట, అలా ఉంటాడు. సో మన డిస్పెన్సరీస్లో ఏంటంటే ఈ హోమ్లీ ఎన్వైరన్మెంట్ వల్ల కలిసిపోయి కుటుంబాలని కలిసిపోయి ఉండటం వల్ల వాళ్ళు బాగా దొరుకుతారు. అందుకే మెడిసిన్ మనం వేయడం ఈజీ అవుతుంది. అయితే హైపోకాండ్రిక్ వాడితో మనం ట్రీట్ చేసేటప్పుడు చేయకూడని పనులు ఉంటాయి. వాట్ నాట్ టు డూ ఇస్ ఇంపార్టెంట్ దాన్ వాట్ టు డూ. ఆ వాట్ నాట్ టు డూలు ఏంటంటే అంటే ఇవి నీ 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 రోగం అంతా నీ బుర్రలో ఉందా అంతే, నీకు రిపోర్ట్లు బాగుంటాయి ఏమిటా అని ఒకడో వస్తుంది, వీడికి కిక్ వస్తుంది అనేస్తాడు. అన్నాడా అయిపోయింది వీడి పని, ఇంక వీడి క్లోజ్ ఇంకా రాడు వాడు. సరే రాకపోతే వేరే విషయం, కానీ మనకు అది వస్తుంది, ఆ కోపం వచ్చేస్తుంది ఏదో రోజు. అది వచ్చిందంటే ఇంక మన్నాడు మన దగ్గర రాడు, అయిపోయింది సంగతి బాగుంటాడు. పోయి పక్క డాక్టర్కి ఊళ్ళందరూ చెప్తాడు పెద్ద ఎదవండి అసలు ఏమి రాదని చెబుతున్నాడు. అదే వాడిని చాలా జాగ్రత్త చూసుకోవాలి, వాడి మీద జాగ్రత్త చూసుకొని 10 మంది మన ముందు మంచి చెప్తాడు. ఎంత ఓపిక సార్ ఆయనకి, అసలు ఎంత బాగా మంది ఇస్తారు సార్ అని చెప్తాడు. అందుకని ఈ హైపోకాండ్రిక్ కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి, లేకపోతే ర్యాపం అంతా పాడైపోతుంది. తర్వాత ఆయన చెప్పాలి, నీకేమీ లేదు రోగం, నీకు గ్యారంటీ ఇస్తున్నా అన్నావా వాడు రాడిగా. ఎలా భరిస్తున్నావు ఆ రోగాన్ని నువ్వు అని అనవాడిని. అలాగే రిపోర్ట్స్ అని నార్మల్ ఉన్నాయి, రిపోర్ట్లో ఏమున్నాయా, వాడికి ఏం తెలుస్తుంది, నువ్వు పడే బాధ రిపోర్ట్లో తెలుస్తుందా అంటే అవును సార్ అది సార్ అంటాడు. అంతేగాని రిపోర్ట్స్ అని బాగున్నా నువ్వు నీకేం లేదు పో అన్నావా నెక్స్ట్ రాడు. వాడు రాకపోగా ఊరందరికీ చెప్తాడు అనమాట, వీడు రిపోర్ట్ చూడడం కూడా రాదని చెప్తాడు. అట్లా తర్వాత డోంట్ బి జడ్జిమెంటల్ ఇన్ వాట్ యూ సే. సో వీళ్ళతో మాట్లాడేటప్పుడు బిహేవ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫస్ట్ థింగ్ మనం మందులు ఇవ్వడం కంటే ఇది చాలా ముఖ్యం. వాడు రావాలిగా రెండోసారి మంది ఇవ్వాలంటే. సో కానీ వాడిని అందరితో మిగతా వాడితో ఇలా అడ్డదిడ్డం ఉండమనట్లేదు, కానీ హైపోకాండ్రిక్ వాడితో మాత్రం చాలా జాగ్రత్తగా నమ్రతగా వాళ్ళని ఓపిక, విపరీతం ఓపిక అనమాట, ఇంత ఓపిక ఉండాలి తెచ్చుకొని జాగ్రత్తగా వాళ్ళతో చేస్తేనే అది హోమియోపతికి ఏవైనా సరే వీ క్యాన్ హ్యాండిల్ దెమ్. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి విజయవాడలో కేసు మాస్టర్ గారు ఈకే గారు ఆయనతో పాటు నేను ఉన్నాను. మాస్టర్ గారు చూస్తున్నారు, చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. అరే నువ్వు కూడా కొన్ని కేసులు చూడరా అన్నారు. చూస్తున్నాను, ఆయన చూస్తున్నారు. కొన్ని అవర్స్ అయిన తర్వాత మాస్టర్ గారు ఏదో నేను బయటికి వెళ్ళాల్సిన పని ఉంది, నేను వెళ్ళేస్తాను, కంటిన్యూ చేయన్నారు. ఇలా మాస్టర్ గారు ఇట్లా వెళ్ళారు, లోపలికి ఒక పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్ వచ్చి కేస్ షీట్ మన వాళ్ళు రాస్తారండి, నా కేసు వారెవరు రాస్తే ఉపయోగం లేదు, మీరే రాసుకోవాలంటే వచ్చాను. కొద్ది నిమిషాలు అయినా నాకు అర్థమైంది వ్యవహారం. సరే మీరు పక్కన కూర్చోండి, మీరన్నీ చెప్తాను, నా కేసు ముందు మీరు వినాలి, విన్న తర్వాత మీరు రాసుకోవాలి, వింటాను తప్పకుండా నాయన అని. అప్పుడు ఏం చేశానంటే, మీ కేసు చాలా ముఖ్యమైనది, మీరు చెప్పింది కరెక్టు, ఈ మిగతా వాళ్ళు ఊరికనే వచ్చేస్తారు, అందుకని మీరు వింటూ వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటాను తప్పకుండా అన్నాడు. 10 గంటలు చెప్పాయండి కేసు కంటిన్యూస్. అంటే ఆ రోజు హెవీ రష్గా ఉంది. నేను 10 గంటలు మాస్టర్ బయటికి వెళ్ళిపోయినాను, మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారను. నాకు పేషెంట్స్ వస్తున్నారు, కేసులు చూస్తున్నా పంపిస్తాను ఇది చెప్పింది. అయితే మధ్యలో నా అబ్జర్వ్ చేస్తుంటాడు, వింటున్నా లేదా అందుకని అబ్జర్వ్ చేశాను. చేసి మధ్యలో మీరు ఈ లక్షణం చెప్పారు, ఇది అప్పటి నుంచి ఇప్పుడు నేను ఏమైందని 2-3 ప్రశ్నలు వేస్తే ఈయన జాగ్రత్తగా వింటున్నాడు. అల్టిమేట్గా ఏమైంది సార్, ఈ 10 గంటలు విన్న తర్వాత అప్పుడు నాతో ఆయన చెప్పింది, మాస్టర్ ఈకే గారు అంత గొప్పవారు అవడానికి కారణం మీ ఫాదర్ అవడం వల్ల. మాస్టర్ ఆయన మనసు దోచేశారు. వాళ్ళ మనసు దోచిపోయామనుకోండి ఏ ఉపయోగం లేదు అసలు, ఎంత చేసినా సరే. అంటే ఒక్కోసారి మనకు అనిపిస్తుంది జీవితం హారత కర్పూరం అయిపోతుందిరా వీడి వల్ల అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ మనకు వస్తుంది. ఆ ఫీలింగ్ మనకు వచ్చిందంటే వాడు ఈ ఆర్నిక వాడు అయి ఉంటాడు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి, అది పక్క. వెళ్ళదు, ఉపయోగం లేదు. వాళ్ళు మాస్టర్ గారు ఎవరు పట్టరు, ఇంకా ఎవరు విన్నా వాళ్ళే ఆడికేం తెలిసింది అంటారు. టైం ఉందండి, ఓకే. యా ఇది చెప్పా కదా, అంటే చాలా డ్రగ్స్లో ఉంటుంది. ముఖ్యంగా ఆర్నిక కొంచెం మనం అర్థం చేసుకుంటే
మీ అందరికి తెలిసిందే పండితులు, అయినా ఒకసారి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటే ఆర్నిక మాస్టర్ గారు చెప్పింది అంటే జనరల్గా ఆర్నిక ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ రెమెడీ అన్నారు. ఎందుకంటే ఆర్నిక అనగానే ఎవరైనా సరే ఇన్నా చెప్పే కదా కేసు, ఆయన దెబ్బలకి సంబంధం అనుకుని మందు వేసుకోవడం మానేశాడు. అప్పటికి పాపం గంటల సేపు మాస్టర్ కేస్ షీట్ స్వయంగా రాశారట. కేస్ షీట్ రాసిన ఆయనకే అట్లా చేశాడు ఆయన. సో కాబట్టి మనం కూడా అది మందుల మందు అనుకుంటే కనుక మాస్టర్ ఏం చెప్పారంటే ఆర్నిక దెబ్బల మందు అని మాత్రమే అనుకునే వాడికి చాలా దెబ్బలు తగులుతాయి అన్నాడు. అనుకునే వాడికి అంటే చాలా మిస్ అయిపోతాం అసలు. ఆర్నిక సో బ్రాడ్ దిస్ థింగ్ అనమాట అది. అందుకని అది జాగ్రత్తగా చదువుకోవాలి. ఆర్నిక వాళ్ళు జనరల్గా మనకు తెలుసు, వాళ్ళకి టచ్ అగ్రవేషన్ అని కదా, అదంతా ఒక ఆస్పెక్ట్. ఇక్కడ మనం కొంచెం మెంటల్ పార్ట్ ఎక్కువ ఆలోచిస్తే కనుక వాళ్ళు కొంచెం ఎప్పుడుగా సాడ్గా గ్లూమీగా అలా ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఒంటరిగా ఉండాలనిపించడం, ఇవన్నీ ఏంటంటే ఆర్నిక టాప్ అంటే ప్రూవ్ అనమాట ఇక వాడు ఆ లెవెల్లో ఉన్న వాడికి. సో ఎక్కువ మందితో మాట్లాడటం ఇష్టం ఉండదు. తర్వాత వాడికి ముఖ్యంగా ఏంటంటే ఆర్నిక వాళ్ళలో ఏదో ఒక ఎవరు అంతుబట్టలేనటువంటి ఒక రోగం ఉందని, అంతుబట్టని అంటే అంతు చిక్కనటువంటి ఒక రోగం నాలో ఉన్నది, అది ఎవ్వరూ కూడా కనిపెట్టలేకపోతున్నారు అనేటువంటి ఒక పూర్తి నమ్మకం వాడికి ఉంటుంది. వాడికి అంత వాడి రోగం మీద రోగ ధ్యాని అంటారు కదా అవన్నీ మాస్టర్ గారు, రోగ ధ్యాని, డిసీజ్ డివోటీ అంటాడు, భక్తుడు అంటారు. రోగం వాడుకున్న రోగం మీద వాడికి చాలా భక్తి కలిగి ఉంటాడు, వాడు భక్తి ప్రపత్తులు కలిగి ఉంటాడు అనమాట వాడుకున్న రోగం మీద. అందుకే చెప్తారు ఇక్కడ మనకు సంస్కృతంలో శ్లోకం ఉంది, మత్తః పరతరం నాణ్యత కించది ధనంజయ అని చెప్పినట్టుగా ఇక్కడ మమ రోగ పరతరం నాణ్యత కించదస్తి డాక్టరు అని చెప్తుంటారు అనమాట. అంటే నాకున్నటువంటి రోగం ఏదైతే ఉన్నదో చూసారా, ఇది ఎంత గొప్పదంటే అటువంటి వస్తువు కానీ అటువంటి రోగం కానీ ఇంకోట్లేదు, అలాంటి రోగం నాకు ఉంది అన్న లెవెల్లో ఉంటుంది అనమాట వాడు. అలాగే భక్తుల్లోకెల్లా రాక్షసుల్లోకెల్లా ప్రహ్లాదులు నాకు ఇష్టం అని చెప్పినట్టుగా వీడికి ఆ రోగం మీద అంతటి ఆశ కలిగి అంత ఇదిగా కలిగి ఉంటాడు ఆర్నిక వాడు. సో వీడిలో ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు వీడికి డౌట్ ఏంటంటే గుండె మీద ఉంటుంది అన్నమాట, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా. ఏది ఇచ్చినా సరే గుండె నొప్పి అంటాడు. గుండె మీద చేయబెట్టి ఏమంటాడంటే ఇట్లా కూడా గుండె కొట్టుకుంటుంది సార్ అంటాడు. గుండె కొట్టుకుంటుంది కదా, కొట్టుకుంటే బతుకున్నది కదా, కానీ వాడు గుండె కొట్టుకుంటుంది సార్ అంటాడు అనమాట. క్లియర్ అంటాడు అలాగా. చూడండి సార్ ఒకసారి అంటాడు. చూసి మనం వాడికి ఏం లేదు సార్ గుండె కొట్టుకుని మామూలు అన్నావా అంటే వాడు మంది వాడు అవునా బాగా డబ్బా 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 డబ్ డబ్ డబ్బా కొట్టుకుంటుంది నీ గుండె అన్నది. అదే సార్ అని అంటాడు అనమాట. సో ఇట్లా ఆల్రెడీ వాడు చూసుకుంటుంటాడు. దాన్ని చూసి ఇక రాశాడు, హీ సేస్ హీ హాజ్ హార్ట్ పాల్పిటేషన్, మెంటల్లీ హీ హాజ్ హార్ట్ పాల్పిటేషన్ అని చెప్తారు మాస్టర్ గారు. గుండె మీద చేయబెట్టి కొట్టుకుంటుందని చూడండి అంటుంటాడు. రిపీటెడ్లీ పాయింట్స్ టువర్డ్స్ ద హార్ట్ రీజియన్. హీ లెర్న్స్ అండ్ యూజెస్ మెడికల్ టర్మ్స్ ఇన్ ద కాన్వర్జేషన్స్. వీళ్ళు ఇంకోటి ఉంటుంది వీళ్ళ దగ్గర, మనం మామూలుగా మన భాషలో మాట్లాడితే వాడికి నచ్చదు, వాటి అన్ని టర్మినాలజీ కావాలన్నమాట, అన్ని కొత్త టర్మినాలజీ. ఇప్పుడైతే మరీ ఎక్కువైపోయింది అసలు. ఈ పుస్తకాలు ఈ గూగులింగ్ చేసేసి అవన్నీ నేర్చుకొని వచ్చేసి అవి మనం మాట్లాడకపోతే కనుక వాడికి నీకేం తెలియదు ఉంటాడు వాడు. అలా తయారైపోయారు. ఈ ఆర్నిక వాడు ఈ గూగుల్ పుట్టక ముందు నుంచే వాడు ఈ టెక్నాలజీ ఉన్నాడు. వాడు చాలా పుస్తకాలను తెలిసేసి అన్ని చదువుకొని వచ్చేస్తారనమాట. ఇవన్నీ సింటమ్స్ మనకి. మనం అనుకుంటాం చాలా చదువుకున్న వాడే అనుకోని వదిలేకూడదు. ఎందుకు ఇలా చేస్తాడు, వాడికి అవసరం అని చెప్పండి. ఇప్పుడు నేను ఫలానా అకౌంటెంట్ అనుకోండి, నాకు రోగాల పేర్లు ఎట్లా తెలుస్తాయి? వాడు దాని మీద ఏదో రీసెర్చ్ చేస్తేనే కదా. అటువంటి రీసెర్చ్ చేస్తుంటాడంటే అర్థం వాడు మోస్ట్లీ ఆర్నిక వాడే ఉంటాడని చూసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా. హీ థింక్స్ దట్ ద సీరియస్నెస్ ఆఫ్ హిస్ డిసీజ్ ఇస్ నాట్ అండర్స్టూడ్ బై ఎనీవన్, హెన్స్ దే డు నాట్ హ్యావ్ సింపతి టువర్డ్స్ మీ అనుకుంటాడు. నా పట్ల ఎవరికి జాలి లేదు, ఎందుకంటే నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎవరు అనుకుంటారు. తన ఉద్దేశంలో తనని గమనించిన వలసిన రోగిగా తనను గుర్తించట్లేదు, నన్ను గుర్తించట్లేదు అంటే కనుక నేను నీ చీఫ్ మినిస్టర్ నన్ను గుర్తించలేదు అన్నట్టుగా వాడంటారు నన్ను గుర్తించట్లేదు. వీడికి నేను పెట్టిన పేరు కొత్తగా రోగ ప్లాటినా అని. అంటే ప్లాటినా అంటే చూసారా, అట్లా రోగాల్లో వీడు నాది ప్లాటినా లాంటి రోగం అనుకుంటాడు అనమాట. అలాగా తనకున్న రోగం పట్ల తనకంత నమ్మకం, గౌరవం, అభిమానం కలిగి ఉంటాడు వాడు ఆ రోగం పట్ల. ఏమన్నా ఆ రోగం తిట్టవుడు ఊరుకోడు. రోగధ్యాని, రోగభక్తుడు. డైవోర్స్ సిమ్టమ్స్ ఇఫ్ నాట్ ట్రీటెడ్ ప్రాపర్ టైమ్లీ. అదే ఏమన్నా ఉంటే ఏమైందండి అంటే అలా కనుక మనం వదిలేస్తే
10-15 సంవత్సరాల వరకు ఇన్క్యూరబుల్ స్టేట్ ఆఫ్ దిస్కి వెళ్ళిపోతాడు. ఇంకా వాడికి వచ్చే డయాబెటీస్ అవ్వచ్చు, బీపీ అనండి, ఇంకోటి అనండి, ఇంకా పెద్ద వ్యాధి ఇంకేదైనా కూడా రావచ్చు. దట్ కెనాట్ బి క్యూబ్డ్ అన్నమాట. సో ఈ సిమ్టమ్స్లో ఉన్నప్పుడే వాడిని రిక్వైర్డ్ పొటెన్సీలో వాడికి ఆర్నిక వాడికి పడితే అవన్నీ పోతాయి. వీళ్ళకి వచ్చే రాత్రిపూట వచ్చే కళ్ళు వీళ్ళకి చాలా భయంకరంగా వస్తుంటాయి. ఇక ఎక్కువ రాత్రిపూట వస్తుంటాయి అన్నమాట. వీడు రాత్రిపూట అతను నిజంగా సడన్గా లేస్తాడు, నిద్రలో లేచేసి లోపలంతా గుండె దరదరలాడిపోతుంటుంది. గుండె పడుకొని లేస్తాడు, లేచి అందరం లేపేస్తాడు, ఇల్లంతా లేపేస్తాడు. లేపేసి వెంటనే డాక్టర్ పిల్లలు అంటాడు. పరిగెత్తుకుని డాక్టర్ వచ్చేసి అంతా గుండె చూస్తాడు. చూసి ఏం లేదు బాగుందంటాడు. బాగుందంటే కోపం వస్తుంది కానీ అంటాడు, మీరు ఇందా చూడలేదు సార్ నా పరిస్థితి, అట్లా పోయిన వాడిని మా ఆవిడ తాడికి పొట్టు గట్టిది కాబట్టి వచ్చే వెనక్కి, అయితే పోవాల్సిన ప్రతిరోజు ఇదే కూడా ప్రతిరోజు చేస్తాడు. ఇట్లా ఒకరోజు కాదు, ప్రతిరోజు చేస్తుంటాడు. రాత్రిపూట పొద్దునపూట అంతా బాగా తిరుగుతున్నాడు కానీ ఎక్కువ రాత్రిపూట ఇలా వస్తుంటుంది వాడికి. అయితే ఇదే ఆర్నిక వాడు ఎక్యూట్ కండిషన్స్లో వాడు ఈ టైఫాయిడ్, ఇవి బాగా టైఫాయిడ్లో చాలా ఇగ్నోర్డ్ డ్రగ్ ఆర్నిక. టైఫాయిడ్స్లో, జైమోటిక్ ఫీవర్స్లో మనం అసలు ఆర్నిక ఉందని కూడా బ్యాక్టీరియా దాకా వచ్చి ఆగిపోతాం. ఆర్నిక హ్యాస్ లాట్ ఆఫ్ మెటీరియల్ మెడికా ఆన్ టైఫాయిడ్ అనమాట. సో అటువంటి కండిషన్స్లో వాడు ఏం చేస్తాడు, ఒక కేసు ఏం చెప్పానే, సెండ్ ఫర్ ఎ డాక్టర్ ఎట్ వన్స్ అని రాస్తాడు. కంటే అలా పిలుస్తాడు, వెంటనే డాక్టర్ పిలవని అంటాడు. కానీ కొన్ని అక్యూట్ కేసెస్లో వాడే ఐ డోంట్ వాంట్ టు సీ యూ అంటాడు. డాక్టర్ వెళ్ళిపోమంటాడు, దగ్గర రానివ్వడు ఎవరిని కూడా. ఎలాగైతే దెబ్బ తగిలితే దగ్గర రానివ్వడు, అలాగా రానివ్వడు అనమాట. సో యాక్చువల్గా అదే చాలా ఉంది ఆర్నిక గురించి చెప్పాలి కదా మరి, కానీ చాలా ఉంది. అయితే మనం మొత్తం మీద కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి సరిపోతుంది. ఇది నేను షేర్ చేస్తాను, సొంతంగా చదువుకోవచ్చు. ఇంకోటి ఇందులో మనకు ఇల్యూజను, డెల్యూజను, హెలాసినేషను, ఆ డెఫినేషన్స్ మనం తెలుసుకోవాలి ఇవి. ఎందుకంటే లేకపోతే మిస్ అయిపోతాం. ఆదన్నట్టుగా కొన్ని ఏమి రాశాను మరి, ఇట్లా చూపిస్తూ వెళ్ళిపోతాం. ఇది ఒక కేసు యాక్చువల్గా ఓగిరాల రామచంద్ర గారు చేశారు, దాని తర్వాత బుజ్జి గారు చేశారు. ఆర్నిక సీఎం కేసు ఇది కూడా. అలాగే ఈ కేసు ఇదే మాస్టర్ గారు చేశారు, బుజ్జి గారు. ఈ ఫ్యామిలీ మొత్తం ఇదే బ్యాచ్, హైపోకాండ్రిక్ బ్యాచ్. అందరు ఫ్యామిలీ మొత్తానికి ఆర్నిక సీఎం దాకా వేశారు. మొత్తం ఫ్యామిలీ అంతా వాడిని భరించారు బుజ్జి గారు. అందుకనే ఆయన బుజ్జి గారు అంటాం మరి. సో అలాంటి బ్యాచ్ ఎంతమంది భరించారు. ఈ కేసు కూడా చూస్తాం మనం. ఆర్నిక ఇక్కడ వేశారు కానీ మెడలో మధ్యలో వేశారు, దీని ముందే ఉంది ఆర్నిక. ఆ కింద మళ్ళీ ఇక్కడ చూడండి, ఆర్నిక సీఎం కింద కనపడిందా, ఐ గేవ్ హర్ ఆర్నిక సీఎం డోస్. ఇలాంటి బ్యాచ్ ఆర్నిక సీఎంలు. సో కేసుని షేర్ చేస్తాను, బట్ సరదాగా అయిపోయింది. హైపోకాండ్రియా గురించి మనం అర్థం చేసుకున్నాం. సో వీ షుడ్ నాట్ మిస్ దిస్ కేసెస్ అండ్ ప్రాపర్లీ కేస్ షీట్ తీసుకొని ముందుకెళ్ళాలి. వాస్తవ